ఆకలి తీరినవాడు అన్నం విలువ మర్చిపోతాడు. కష్టం తీరినవాడు దేవుడిని మర్చిపోతాడు. అది మానవ నైజం. కానీ కృతజ్ఞత కలిగినవాడే మహానుభావుడు. గెలిచినప్పుడు ప్రపంచం నిన్ను పొగుడుతుంది. కానీ నువ్వు గెలవడానికి పడిన కష్టాన్ని మాత్రం విమర్శిస్తుంది. లోకానికి ఫలితం ముఖ్యం. నీకు నీ ప్రయాణం ముఖ్యం. తలరాతను ఎవరూ మార్చలేరు. కానీ ఆ రాతను తట్టుకునే ధైర్యాన్ని మన ప్రవర్తనే ఇస్తుంది. మనిషి విలువ అతను వేసుకున్న బట్టల్లో ఉండదు, అతను మాట్లాడే మాటల్లో ఉంటుంది. మాట జారితే వెనక్కి తీసుకోలేవు. మనిషి జారితే తిరిగి పట్టుకోలేవు. మాట అనేది విసిరిన బాణం లాంటిది కాదు, అది నాటిన విత్తనం లాంటిది. నువ్వు మంచి మాట నాటితే గౌరవం మొలుస్తుంది. చెడ్డ మాట నాటితే విద్వేషం పెరుగుతుంది. సంపాదించడం అనేది అవసరం. కానీ ఆ సంపాదనలో తృప్తి లేకపోతే అది కేవలం అంకెలు మాత్రమే. వందలున్నా వేలున్నా ప్రశాంతత లేని చోట బ్రతుకు శూన్యం. ఆడపిల్ల కన్నీరు పెడితే ఆ ఇల్లు ఆరిపోతుంది. అదే ఆడపిల్ల చిరునవ్వు చిందిస్తే ఆ ఇల్లు మెరిసిపోతుంది. ఆస్తి పంచుకున్నప్పుడు అన్నదమ్ములు విడిపోవడం అంటే అది కేవలం గోడలు కట్టుకోవడం కాదు, కలిసి ఆడుకున్న జ్ఞాపకాలను చెత్తబుట్టలో పారేయడం. డబ్బు ఉంటే కుర్చీ వేసి కూర్చోబెడతారు, కానీ గుణం ఉంటే గుండెల్లో పెట్టి చూసుకుంటారు. కుర్చీ మీద కూర్చున్నవాడు ఎప్పుడైనా దిగాలి, కానీ గుండెల్లో ఉన్నవాడు ఎప్పటికీ అక్కడే ఉంటాడు.